ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గుర్తింపు ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం రేపుతుంది. ఈ ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ఇక ఓయూ విద్యార్థి నేతలు ఉస్మానియా యూనివర్సిటీ పేరుతో ఉన్న నకిలీ సర్టిఫికెట్లతో అమెరికాలో చదువుతున్న ముద్దం స్వామిపై ఈ సందర్భంగా సిపికి ఫిర్యాదు చేశారు. ఇకపోతే నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారాన్ని ఉస్మానియా అధికారులు కూడా ధృవీకరించారు. కన్సల్టేషన్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అడ్డాగా ఈ నకిలీ సర్టిఫికెట్ల దందా సాగుతుందని సిపి దృష్టికి విద్యార్థి నేతలు వివరించారు. అంతేకాదు ఈ దందాకు సంబంధించిన తగిన ఆధారాలను సిపికి అందజేశారు. ఇలా ఎంతమంది నకిలీ సర్టిఫికెట్లు పొందారో సమగ్ర విచారణ జరపాలని విద్యార్థి నేతలు కోరుతున్నారు. ఇప్పటికే పలువురు ఫేక్ సర్టిఫికెట్లతో విదేశాలకు వెళ్లారని విద్యార్థి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక అధికారుల పాత్రపైన విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని, ముద్దం స్వామిని 10 రోజులలో అదుపులోకి తీసుకుంటామని సిపి సివి ఆనంద్ విద్యార్థులకు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇకపోతే నగరంలోని మలక్పేట్లో అంతర్రాష్ట్ర నకిలీ సర్టిఫికెట్ల తయారు చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లుగా హైదరాబాద్ సిపి సివి ఆనంద్ చెప్పారు. ఒక్కో డిగ్రీకి ఒక్కో రేటు చెప్పున వసూలు చేస్తున్నారని సివి ఆనంద్ తెలిపారు. ఇక నకిలీ సర్టిఫికెట్ల కొనుగోలు చేసినటువంటి 7 విద్యార్థులను కూడా అరెస్టు చేసినట్లుగా సివి ఆనంద్ తెలిపారు. తల్లిదండ్రులకు తెలిసే విద్యార్థులు నకిలీ సర్టిఫికెట్లు కొనుగోలు చేశారని సిపి వివరించారు. ఈ నకిలీ సర్టిఫికెట్ల స్కామ్పై దర్యాప్తు చేసేందుకు గాను సిట్ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తామని సిపి సివి ఆనంద్ తెలిపారు. ఇక మలక్పేట్లో శ్రీ సాయి ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సంస్థతో నకిలీ సర్టిఫికెట్ల తయారీ చేస్తున్నారని సిపి సివి ఆనంద్ అన్నారు. ఇక నకిలీ సర్టిఫికెట్ల తయారీ చేస్తున్న 10 మంది ముఠా సభ్యులను అరెస్టు చేశామన్నారు. నకిలీ సర్టిఫికెట్లతో ఉన్నత విద్యా వ్యవస్థ నాశనం అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మేనేజ్మెంట్ సర్టిఫికేట్స్ ఏదైతే గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్స్ ఉన్నాయో ఉస్మానియా యూనివర్సిటీ తరఫున ఫేక్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి ఇవాళ అమెరికాలో ఎంబీఏ చదువుతున్నట్టు తెలిసింది మాకు. ఆ సర్టిఫికేట్లు కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచే వచ్చినట్టు తెలియడం వల్ల మేము యూనివర్సిటీ అధికారులకు తెలియజేయడంతో పాటు వాళ్ళు కూడా ఫేక్ సర్టిఫికేట్ తేల్చిరు. కానీ ఇవాళ ఒక్క సర్టిఫికేట్ కాదు, ఒక స్వామి అనే వ్యక్తి కాదు, ఇవాళ వందల వేల కొలది సర్టిఫికేట్లు కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఫేక్ సర్టిఫికేట్లు. మరి ఇవాళ ఎగ్జామినేషన్ బ్రాంచ్లో ఉన్నటువంటి ఎంప్లాయ్ చేస్తూ ఉన్నారా, లేదంటే యూనివర్సిటీ అధికారులు దీని వెనుక ఎవరున్నారా అనేది తెలియాల్సిన అవసరం ఉన్నది. దీని వెనుక పూర్తి విచారణ చేయాల్సిందిగా హైదరాబాద్ సిపి గారిని కోరడం జరిగింది. ఇచ్చేసి ఎవరైనా వస్తే మళ్ళీ నెక్స్ట్ తీసుకున్నాం. అనవసరం మన సబ్జెక్ట్ పోతుంది. సరే వీడియో తీసుకున్నాం అందరూ ఒక దగ్గర కూడా.